Hi my dear students, JEE Mains 2026 expected cutoff అలాగే NITs లో JEE Mains 2026 మనకు వచ్చిన పర్సంటైల్ తోటి CSC అండ్ అదర్ దాన్ CSC బ్రాంచ్ లో మనకు సీట్ రావాలంటే సో మన పర్సంటైల్ అనేది ఎంత ఉండాలో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ముందుగా మనకు 2026 ఇయర్ లో కేటగిరీ వైజ్ JEE Mains 2026 లో సేఫ్ స్కోర్ ఎంత అంటే JEE Mains 2026 క్వాలిఫై అవ్వడానికి మనకు సేఫ్ పర్సంటైల్ ఎంత తెచ్చుకోవాలని దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో దానికంటే ముందు మనం 2025 ఇయర్ అండ్ 2024 ఇయర్ అండ్ 2023 ఇయర్ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీకి సో ఎంత పర్సంటైల్ వస్తే వాళ్ళు క్వాలిఫై అయ్యారనేది అక్కడ నేను క్లియర్గా రాశాను. ఇక్కడ చూడండి ఒకసారి మీరు. సో దాన్ని ఆధారం చేసుకొని మనం సో ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ అనేది పెరుగుతుంది కాబట్టి సో 2026 ఇయర్లో కూడా సో మనకు పర్సంటైల్ అనేది కేటగిరీ వైజ్ ఆల్ కేటగిరీస్కి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో మనం అండ్ యావరేజ్గా 2026 ఇయర్లో జనరల్ కేటగిరీకి చూసుకుంటే మనం 94 పర్సంటైల్ వస్తే నాకు క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 81 నుంచి 82 పర్సంటైల్ వచ్చింది అనుకోండి, సో ఖచ్చితంగా JEE Mains 2026 క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అయ్యి JEE అడ్వాన్స్ ఎగ్జామ్కి రాయడానికి ఎలిజిబుల్ వాళ్ళు. సో ఓబీసీ వాళ్ళకు 80 నుంచి 81. సో ఒక్కొక్కసారి ఓబీసీ కేటగిరీ పర్సంటైల్ అనేది ఈడబ్ల్యూఎస్ కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, రేర్ ఛాన్సెస్ అవి. సో ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీస్ అయితే సో కాంపిటీషన్ అనేది వాళ్ళకి 2-3 ఇయర్స్లో కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది జరుగుతుంది కాబట్టి వాళ్ళ పర్సంటైల్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎస్సీ 65 అరౌండ్ అండ్ ఎస్టీ వచ్చేసి 55 to 58 మధ్యలో. సో 2026 ఇయర్లో JEE Mains క్వాలిఫై పర్సంటైల్ ఇవి. జనరల్ 94, ఈడబ్ల్యూఎస్ 81 to 82, ఓబీసీ 80 to 81, ఎస్సీ 65, ఎస్టీ 55 to 58 పర్సంటైల్ వస్తే JEE Mains 2026లో క్వాలిఫై అవ్వడం జరుగుతారు. సో జనరల్కి వచ్చేసి 94 పర్సంటైల్, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 81 to 82 పర్సంటైల్, ఓబీసీ వచ్చేసి 80 to 81 పర్సంటైల్, ఎస్సీకి వచ్చేసి 65 పర్సంటైల్, ఎస్టీ వచ్చేసి 55 to 58 పర్సంటైల్. సో ఈ పర్సంటైల్ కనుక స్కోర్ చేస్తే మీరు JEE అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. అంటే JEE Mains క్వాలిఫై అయ్యి JEE అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో JEE అడ్వాన్స్లో మంచి మార్క్స్ వచ్చాయనుకోండి, మంచి పర్సంటైల్ వచ్చింది అనుకోండి, సో అప్పుడు మీకు ఒక ఐఐటీలో సీట్ రావడం జరుగుతుంది. ఐఐటీలో సీట్ రావాలంటే JEE అడ్వాన్స్ ఎగ్జామ్ మనం క్లియర్ చేయాల్సి ఉంటుంది. అదే NIT, IIIT అండ్ GFTIస్లో సీట్ రావాలంటే జస్ట్ మనకు JEE Mainsలో మంచి పర్సంటైల్ ఉంటే సీట్ రావడం జరుగుతుంది. సో అవి మనము లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకొని ఈ ఇయర్ మనకు ఎంత పర్సెంటేజ్ వస్తే CSC NITలో సీట్ వస్తుందో మనం క్లియర్గా మాట్లాడుకుందాం ఇప్పుడు. నెక్స్ట్ సో టైర్ 1 వచ్చేసి సో టైర్ 1 CSCలో మనకు సీట్ రావాలి అంటే 99 పర్సెంటేజ్ అనేది ఉండాలి. సో ఏ కేటగిరీ అంటే ఇది ఈడబ్ల్యూఎస్ అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళకు. ఇంకా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అయితే ఒక 2-3 పర్సెంటైల్ అటు ఇటు ఉండొచ్చు. సో 99 పర్సెంటైల్ ప్లస్ 220 ప్లస్ మార్క్స్ అనేది ఉండాలి ఖచ్చితంగా. సో 99 పర్సెంటైల్ CSC రావాలంటే 220 ప్లస్ మార్క్స్ ఉండాలి. అదర్ దాన్ CSC బ్రాంచ్ రావాలంటే సో 96.5, 97 పర్సెంటైల్ ఉండి అండ్ 160 ప్లస్ మార్క్స్ వచ్చి ఉండాలి. సో నెక్స్ట్ వన్ టైర్ 2లో సో టైర్ 2లో 99 పర్సెంటైల్ వచ్చి ఉండి సో 190 ప్లస్ మార్క్స్ అనేది వచ్చి ఉండాలి మనకు. అప్పుడు మనకు టైర్ 2లో ఏదో ఒక NITస్లో సీట్ రావడం జరుగుతుంది. సో అదర్ దాన్ CSC బ్రాంచ్ సో 95 అరౌండ్ 95 పర్సెంటైల్ ఉంటే సో మోర్ దాన్ 160 మార్క్స్ కాకుండా 150 మార్క్స్ ఇది. సో 150 మార్క్స్ ఉంటే మనకు అదర్ దాన్ CSC బ్రాంచ్లో ఏదో ఒక NITస్లో సీట్ రావడం జరుగుతుంది. సో ఇది నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది. For more videos, subscribe, like and share to your friends. Thank you.